నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు అమెరికాలోని టెక్సాస్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదలు ఎంతో మంది ప్రాణాలు తీశాయి. చాలా మంది ఇంకా గల్లంతయ్యారు. ఒక చోట 25 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఈ వరదలు టెక్సాస్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన వాటిలో ఒకటిగా నిలిచాయి. ఈ మధ్య కాలంలో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికి కారణం ఏంటి? భారత్లో కూడా ఆకస్మిక వరదలకు కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగే దీనికి కారణమా? అమెరికాలోని టెక్సాస్లో ఆకస్మిక వరదలు అక్కడి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఇవి టెక్సాస్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా నిలిచాయి. కేర్ కౌంటీలో భారీ వర్షాలు కురిశాయి. గ్వాడలూప్ నది ఉప్పొంగి క్యాంప్ మిస్టిక్ అనే బాలికల క్రిస్టియన్ సమ్మర్ క్యాంపును ముంచెత్తాయి. ఈ క్యాంపులో 27 మంది బాలికలు, సిబ్బంది మరణించారు. 5 బాలికలు, ఒక కౌన్సిలర్ ఇంకా గల్లంతయ్యారు. ఈ వరదల్లో 100 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య 200 దాటే అవకాశం ఉంది. మృతుల్లో 30 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనల్లో చిన్నారులే ఎక్కువగా చనిపోవటం విషాదకరం. వరదలు 100 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. శిథిలాలు, చెట్లు, బురదతో రెస్క్యూ పనులు కష్టతరమయ్యాయి. రెస్క్యూ టీంలు శిథిలాల్లో గాలిస్తున్నాయి. కానీ బతికి బయటపడే వాళ్ల ఆశలు తగ్గుతున్నాయి. ఈ వరదలను 100 సంవత్సరాల్లో వచ్చిన మహా విపత్తుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత తీవ్రమైన వరదలు చారిత్రక రికార్డుల్లో చాలా అరుదు. కానీ ఈ విపత్తు గురించి ముందస్తు హెచ్చరికలు ఎందుకు ఇవ్వలేదని, క్యాంపులను ఎందుకు ఖాళీ చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాతావరణ హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వరదలు ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. జర్మనీ, చైనా, భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వరదలు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేశాయి. 2021లో జర్మనీలోని ఆర్ నది ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో వచ్చిన వరదలు 180 మంది ప్రాణాలు తీశాయి. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చైనాలో 2023లో హెనాన్ ప్రావిన్స్లో కుండపోత వర్షాలు 300 మందిని బలి తీసుకున్నాయి. రైల్వే స్టేషన్లు, రోడ్లు మునిగిపోయాయి. భారత్లో 2024లో అస్సాం, కేరళ, హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చాయి. లక్షల మంది స్థానికులు నిరాశ్రయులయ్యారు. అస్సాంలో 90 మంది మరణించారు. వ్యవసాయ భూములు నాశనమయ్యాయి. వాతావరణ మార్పులు ఈ వరదలకు ప్రధాన కారణం. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణం అసాధారణంగా మారుతోంది. కుండపోత వర్షాలు, హరికేన్లు, తుఫాన్లు ఎక్కువగా వస్తున్నాయి. 2024లో అట్లాంటిక్ హరికేన్ సీజన్ తీవ్రమైనదిగా నమోదైంది. దీనివల్ల అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా వంటి ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఆస్ట్రేలియాలో 2022లో క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్లో వరదలు 20 మంది ప్రాణాలు తీశాయి. $1 బిలియన్ నష్టం కలిగించాయి. వరదలు కేవలం ప్రాణ నష్టంతో ఆగిపోవడం లేదు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, వ్యవసాయం, వ్యాపారాలు ధ్వంసమవుతున్నాయి. భారత్లో 2023లో హిమాచల్ ప్రదేశ్ వరదల వల్ల 400 మంది మరణించారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ఈ విపత్తు ఆర్థికంగా, సామాజికంగా దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. నిరాశ్రయులైన వాళ్లు కొత్తగా జీవితం మొదలుపెట్టడానికి సంవత్సరాలు పడుతుంది. వాతావరణ మార్పులతో పాటు మానవ కార్యకలాపాలు కూడా వరదల తీవ్రతను పెంచుతున్నాయి. అడవుల నరికివేత, అనియంత్రిత నిర్మాణాలు, నదుల వెంట భూకబ్జా వంటి వరదలను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రభుత్వాలు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ పరిరక్షణను పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడారి ప్రాంతాలంటే సాధారణంగా వర్షాలు పెద్దగా ఉండవు, వరదలు రావని అంటారు. కానీ ఇటీవలి కాలంలో దుబాయ్, సౌదీ అరేబియా, ఓమన్ వంటి ఎడారి ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయి. 2024 ఏప్రిల్లో దుబాయ్లో ఒకే రోజులో 254 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది ఆ ప్రాంతంలో సాధారణంగా సంవత్సరానికి కురిసే వర్షం కంటే రెండింతలు. విమానాశ్రయాలు, రోడ్లు, షాపింగ్ మాల్స్ మునిగిపోయాయి. సౌదీ అరేబియాలో 2023లో జెడ్డా, మదీనాలో వరదలు ముంచెత్తాయి. ఇల్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఓమన్లో 2024లో సైక్లోన్ వల్ల వరదలు వచ్చి 20 మంది మరణించారు. ఎడారి ప్రాంతంలో వరదలు ఎందుకు వస్తున్నాయి? దీనికి వాతావరణ మార్పులు ఒక పెద్ద కారణం. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణం అసాధారణంగా మారుతోంది. ఎడారి ప్రాంతంలో కూడా ఆకస్మికంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో నేల చాలా పొడిగా, గట్టిగా ఉంటుంది.
కాబట్టి వర్షం నీరు నేలలో ఇంకకుండా ఉప్పొంగుతోంది. అంతేకాదు ఈ ప్రాంతాల్లో వరదలను అడ్డుకునే డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా ఉండవు. దుబాయ్లో రోడ్లు, భవనాలు భారీ వర్షాలను తట్టుకునేలా రూపొందించబడలేదు. దీనివల్ల నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో సాధారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వరద హెచ్చరిక వ్యవస్థలు, రెస్క్యూ సౌకర్యాలు అంతగా అభివృద్ధి చేయబడలేదు. అంతేకాదు ఎడారిలో బురద, శిథిలాలు కలిసిన వరద నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. దీనివల్ల ఇల్లు, వాహనాలు, వ్యవసాయ భూములు త్వరగా ధ్వంసమవుతాయి. దుబాయ్ వరదల్లో వందల కార్లు, బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. విమాన సర్వీసులు రద్దయ్యాయి. వ్యాపారాలు మూతపడ్డాయి. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం ఎడారి ప్రాంతాల్లో వరదలు పెరగడానికి క్లౌడ్ సీడింగ్ వంటి మానవ కార్యకలాపాలు కూడా కొంతవరకు కారణం కావచ్చు. దుబాయ్లో వర్షం కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ వాడుతున్నారని, ఇది ఆకస్మిక వర్షాలకు దారితీస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఇది పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే ఆకస్మిక వరదలను అడ్డుకోవడానికి మెరుగైన హెచ్చరిక వ్యవస్థలు, డ్రైనేజీ సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు అవసరం.